నాగార్జున గారు నిన్న జిల్లా టీడీపీ ప్రెస్ మీట్లో చదువు కాదు ముందు సంస్కారం ఉండాలి, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను అభివృద్ధి అయితే చూపిస్తున్నాను. ఎందుకు దందా చేస్తారు ఆలోచించుకోనండి. ఈయన తెలియని అప్పుడు పొట్టలేదు అసలు ఎవరి కోసం వదిలేసి వచ్చాడు ఇక్కడికి, ఎవరితో నాకు వచ్చాడు ఈయన. అవన్నీ ఎందుకు గొప్పలు చెప్పుకోవడం? ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సరే మన మంత్రి గారు విమర్శించాలని భయపడుతున్నాడు. ఆయన వాళ్ళకు నిజ జ్ఞానంగా నేను లేకపోతే ఎలాగవుద్ది? చివరిపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందిందంటే ఆయన ద్వారా. ఈరోజు బొత్స సత్యనారాయణ విమర్శించే స్థాయికి మీరు ఇంకెదగలేదు. రేపు 2024 ఏప్రిల్ ఎలక్షన్లో మా గౌరవ మంత్రివర్యులకి డబుల్ 50,000 పైబడే మెజార్టీ తీరు. మా బొత్స సత్యనారాయణ విమర్శిస్తే మాత్రం మా కార్యకర్తలు కానీ చీపురుపల్లి ప్రజలు కానీ మా గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి మీద మరి టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగార్జున గారు నిన్న జిల్లా టీడీపీ ప్రెస్ మీట్లో గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మార్చులుగా ఉండి అంత అవినీతి చేశారు, బాగా చేయలేదనేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకేవో మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన వయసులో చిన్నవాడైనా ఏదో అక్కడ చదువుకున్నాను, ఎంఎస్సీ చేశాను, చాలా పెద్ద చదువులు చదువుకున్నాను అని చెప్పేసి అబ్బాయి చెప్పను. చదువు కాదు ముందు సంస్కారం ఉండాలి. అది మాత్రం అబ్బాయి ద్వారా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పెద్దలకి విమర్శించేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చిన ఆచితూచి మాట్లాడడం జరుగుతుంది ఆయన కోసం. అంటే ఆయన చేసిన ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పరంగా ఎంత పేదవాడికి ఏ విధంగా ఉచిత ఎడ్యుకేషన్ అందుతుందనేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్లో 2 లక్షల రూపాయలు పెట్టితే కానీ అటువంటి కాస్ట్లీ ఎడ్యుకేషన్ లేదు. ఈరోజు అలాంటి ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది, పేద విద్యార్థులకు అందుతుంది. ఈరోజు ఆ ఎడ్యుకేషన్ చూసుకుంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలా మారిపోయి, అదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి టైలు కానీ బెల్ట్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం కూడా కల్పించడం జరుగుతుంది. అన్ని విధాల బుక్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఈరోజు కాస్ట్లీ ఎడ్యుకేషన్ అనేది త్రూ పేదవాడికి నేరుగా అందేటట్టు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారి బొత్స సత్యనారాయణ గారిది. ఎడ్యుకేషన్ ఈయన మాట్లాడడం ఏంటి? ఈరోజు చూసుకోమనండి, మీరు చేశారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అతను ఏదో అన్నారు, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను అభివృద్ధి అయితే చూపిస్తున్నాను. మరి ఛాన్స్ ఇచ్చారు. రాజాం కాన్స్టిట్యున్సీ కూడా వీళ్ళ నాన్నగారు చేశారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా. అక్కడ రాజాం కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అభివృద్ధి చేశారనేది అక్కడున్న ప్రజల్ని అక్కడున్న ఇది తెలుస్తుంది. అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేదు, వెళ్ళడానికి రహదారులు లేవు, ఎక్కడ సరైన ఇవి లేవు. అలాంటి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఇవి చేయడం కూడా జరుగుతుంది. 2014లో ఇక్కడ చీపురుపల్లి ప్రజలు చాలా మంచివాళ్ళు, ఎవరు వచ్చినా ఆదరిస్తారు, వాళ్ళు చేసిన దీన్ని స్వీకరిస్తారు. కానీ కడుపు మడితో మాత్రం ఎవరిని ఒప్పుకోరు. అది చీపురుపల్లి ఉన్న ప్రజల్లోని విద్యుత. మరి అదే మీరు తెలిసిన విషయమే. ఈరోజు చీపురుపల్లి ప్రజలు అమ్మగారికి అవకాశం ఇచ్చారు. మీరు ఏంటి అభివృద్ధి చేశారనేది మీరు మీ అందరికీ తెలిసిన విషయమే. మీ సొంత ఊరు, నువ్వు పుట్టినూరు, ఈరోజు సొంత ఊరినే బాగు చేసుకునే వాళ్ళు పక్క ఊర్లేరు బాగు చేస్తారు వీళ్ళు. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మేము సూచించేది ఏంటంటే మీ సొంత ఊరిని ముందు బాగు చేయండి, మీ సొంత నియోజకవర్గం బాగు చేయండి, పక్క వాళ్ళ కోసం మాట్లాడండి. అంతే తప్ప కానీ ఏదో చేస్తామని చెప్పేసి మీరు ఆ సభకుబారు మాటలు మా మంత్రి గారి మంత్రి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు 2004 తర్వాత వచ్చిన తర్వాత చివరిపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందిందంటే ఆయన ద్వారా. ఈరోజు ప్రతి గ్రామానికి 10 ఇళ్ళున్న తాడు వేసిన ఘనత గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి. ప్రతి ఊర్లో స్కూల్స్ నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందడం జరిగింది. ఈరోజు దాంతో కాకుండా ఈరోజు డ్రింకింగ్ వాటర్ చూసుకుంటే ఈరోజు మా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో సుమారుగా ప్రతి ఇంటికి మారుమూలలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఈరోజు కొల ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటు చూసుకుంటే రహదారులు కానీ దీంతో పాటు ఫ్లైఓవర్ ఈరోజు విజయనగరం వెళ్ళాలంటే ఎన్నో నరకం చూసేవాళ్ళం. నెల్లిమర్ల బ్రిడ్జి కానీ, ఈరోజు గరుడి బ్రిడ్జి కానీ, రేపు మాపు మన చీపురుపల్లి అగ్గారంద రైల్వే బ్రిడ్జి కానీ ఈ ప్రాజెక్టులు కట్టింది ఆయన. ఈ లెవెల్ మనం చేసింది కదా, మాటలు చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు తప్పుడు మాటలు ఆడేస్తున్నాం. అంతేకాకుండా ఎడ్యుకేషన్కి చూసుకుంటే ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీ తెప్పించింది ఆయన, తెలియకపోతే మేము చెప్తాం. డిగ్రీ మోడల్ కాలేజీ తెప్పించింది ఆయన, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ తెప్పించింది ఆయన. పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎడ్యుకేషన్ కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికి మౌలిక సదుపాయాలు కూడా అన్ని బిల్డింగ్స్ కూడా కట్టించడం జరిగింది.
అది కూడా ఆయన తెలుసుకోమని చెప్పండి. దీంతోపాటు హెల్త్ విషయంలో చూసుకుంటే ఎక్కడ లేనటువంటి విధంగా ఒకప్పుడు విజయనగరం వెళ్ళేవాళ్ళం. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఇచ్చేసిన తర్వాత రేపు 100 పడకల హాస్పిటల్ జీవో కూడా వచ్చింది. 34 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ కూడా జరిగింది. ఈరోజు బొత్స సత్యనారాయణ విమర్శించే స్థాయికి మీరు ఇంక ఎదగలేదు, దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈరోజు మనం ఏది చేసినా గౌరవ మంత్రి గారు బొత్స సత్యనారాయణ ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఏ అభివృద్ధి చేసినా ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు కొత్త ఆఫీసులు ఆయన కట్టడం జరిగింది. ఏ పని ఈరోజు ఆర్డీ ఆఫీసు చిప్పిపల్లి ఆర్డీ ఆఫీసు వాగ్దానాలు చేస్తారు మీ నాయకులు, కానీ మొత్తం పబ్లిసిటీ చేశారు. ఏది 24 గంటలు ఆర్డీ ఆఫీస్ తెచ్చిన గంట అయిందే. అలాంటి వ్యక్తిని చవకబారులు విమర్శలు చేస్తూ జరుగుతుంది. దయించి మీ నాయకులు ఎప్పుడు కూడా ఆయన కోసం ఆయన్ని విమర్శించే స్థాయికి వెళ్ళలేదు. దయించి మీకు ఈరోజు మీకు చెప్తున్నాం, రేపు 2024 ఏప్రిల్ ఎలక్షన్లో ఈరోజు 2019 26,300 మెజార్టీ వస్తే రేపు మా గౌరవ మంత్రివర్యులకి ఏదో డబుల్ 50,000 పైబడే మెజార్టీతో ఈరోజు గెలడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆలోచించుకోవాల్సిందిగా మీడియా ద్వారా చేసుకుంటున్నాం. ఈరోజు సౌకబారు మాటలతో మాత్రం మా బొత్స సత్యనారాయణ గారిని విమర్శిస్తే మాత్రం మా కార్యకర్తలు కానీ చీపురుపల్లి ప్రజలు కానీ క్షమించే ప్రసక్తి అయితే లేదు. దయించి గౌరవించి మాట్లాడుతుందిగా ఈ మీడియా ద్వారా మీకు పంపిస్తున్నాం. విద్యాశాఖ అంటే ఈయన చదువుకున్నారు, ఎంఎస్సీ చేశారు. విద్యాశాఖల మార్పులు ఏంటి, దందా ఏడ్ చేసి నేను చెప్పానండి. ఈరోజు ప్రజలందరూ దందా చేసి ఈరోజు టీచర్స్ కానీ, ఈరోజు చదువుకున్న పిల్లలు కానీ, ఈరోజు నాడు నేడు స్కూల్స్ కానీ, వాళ్ళు పెట్టిన భోజనం కానీ, వాళ్ళు పెట్టిన విద్య కానీ ఈరోజు ఎలాగొందో బ్రహ్మను విలేజ్లో తెలమని చెప్పానండి. దానికి ఎందుకు దందా చేస్తారు ఆలోచించుకోనండి. ఈయన తెలియని అప్పుడు పొట్టలేదు అతను చేసింది. ఈయనకి ఏదైనా అంటారులే, నేను చదువుకోనండి. ఎవరి కోసం వదిలేసి వచ్చాడు ఇక్కడికి, ఎవరి నాకు వచ్చాడు ఈయన. అవన్నీ ఎందుకు గొప్పలు చెప్పుకోవడం? మనం ఏది చేసినా అది చెప్పాలా? నేను ఏది చేశాను, నేతలప్పుడు అన్నం తిన్నాను, ఊర్లప్పుడు ఇది తిన్నాను, అది చెప్పుకోవడం అనేది అయితే కరెక్ట్ అయితే కాదు. మనం ఏది చెప్పాం అది చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మద్యం కాదు లేదనుకుంటున్నారు కదా. ఈరోజు సత్యబాబు గారు ఏ విషయంలో చూసుకున్నా ఈరోజు సిబిఐ కోర్టే టీడీపీ గవర్నమెంట్ అప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు ఎంత నిజాయితీ చేస్తే చూపించమనండి ఎవరైనా దమ్ముంటే. వీళ్ళ అమ్మగారిని ఎప్పుడైనా ఇచ్చారా? గణపతి గారు ఎప్పుడైనా ఇచ్చారా? ఎప్పుడైనా కళా వెంకటరావు గారు ఎప్పుడైనా ఇచ్చారా ఆయన స్టేట్మెంట్ ఆయన మీద? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకున్న నిజ జ్ఞానం కానీ నేను లేకపోతే ఎలాగొద్ది? వాళ్ళకున్న గౌరవం ఉండాలి కదా ఈయన పెద్దలంటే. ఈరోజు వాళ్ళ అమ్మగారే కానీ వాళ్ళ పెద్దలను మేము ఎందుకు గౌరవిస్తున్నాం? అది వందతనం. అది వాళ్ళు విమర్శించే స్థాయికి మాకు అంత దీని లేదు. పిల్లడు పెద్దవాళ్ళు విమర్శిస్తున్నామంటే ఆ స్థానంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏ విధంగా ఉన్నాం అది చేసుకోవాలి. మనం ఏదో పెద్ద చదువులు చదువుకున్నాం కదా, మనం కూడా చదువుతో పాటు మన సంస్కారం కావాలి. మాట్లాడేటప్పుడు ఆయన చూసి మాట్లాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఏదో అంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సరే మన మంత్రి గారిని విమర్శించాలని భయపడుతున్నారు ఆయన. కారణం ఏంటి? ఈయన చేసినటువంటి పనులు, ఈయన చేసినటువంటి అభివృద్ధి. అలా చేయవలసిన బాధ్యత ఈరోజు మూలంగా మేము చెప్తున్నాం.